హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు రెసిపీ జొన్నపిండి డోక్లా నేను చూపిస్తాను. కలిపి పెట్టుకోవాలి, ఒక అర్ధగంట నానాలి. ఒక కప్పు జొన్నపిండి, ఒక కప్పు ఒకరికి సరిపోతుంది డోక్లా చేసుకోనికి. ఇది ఒక టేబుల్ స్పూన్ పెరిగేసి వాటర్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఒక చెంచా చక్కెర వేసినాను. ఇప్పుడు సగం చెంచా నిమ్మప్పు, సగం చెంచా కూడా కాదు, ఇంకా తక్కువ వేసుకోవాలి, పులుపు ఎక్కువగా అయిపోతుంది. ఇది నిమ్మప్పు. అందరూ కొంతమంది ఈస్ట్ వేస్తారు, కానీ నేను వేయ. చక్కెర, నిమ్మప్పు వేసిన. ఇప్పుడు మామూలు ఉప్పు వేయాలి. మామూలు ఉప్పు వేసి వాటర్లో కలుపుకోవాలి మంచిగా. ఇట్లా వాటర్లో కలిపి దాంట్లో కలిపి పెట్టుకోవాలి. పసుపు వేసుకోవచ్చు, కానీ నేను వేసుకుంటలే పసుపు కూడా వేస్తే మంచిగా డోక్లా కలర్ వస్తుంది. దానికి సరిపడా ఉప్పు, మామూలు ఉప్పు. తర్వాత ఈ గిన్నెలో వేసి ఓవెన్లో పెట్టేసుకుంటాను నేను. ఇప్పుడు బ్యాటర్ కలుపుకుందాం. గిన్నెలో వేసి పెట్టేటప్పుడు దీనికి కొంచెం ఆయిల్ రుద్ది, కొంచెం పొడిపిండి జల్లి ఇట్లా అనేసి దాంట్లో కేక్ బ్యాటర్ పోసినట్లు పోయాలండి. తర్వాత సోడా, ఇది ఈనో వేస్తా. ఈఎన్ఓ ఉంటుంది కదా, ఈనో, అది వేస్తా. కొంచెం ఇది వేస్తా పోసేటప్పుడు. ఇప్పుడైతే బ్యాటర్ కలిపి పెట్టుకుంటా. ఒక అర్ధగంట అయినాక నేను పోసేటప్పుడు కూడా చూపిస్తాను. ఈ నీళ్ళు మంచి కలుపుకోవాలి. చక్కెర, నిమ్మప్పు, ఉప్పు వేసిన కదా, ఈ నీళ్ళు ఇట్లా మంచి కలుపుకోవాలి. మంచి కలిపేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్లో పోయాలి. పోసి ఇది కూడా మంచి కలుపుకోవాలి. ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి, ఇంకా కొంచెం నీళ్ళు తెచ్చుకుందాం. ఇట్లా బ్యాటర్ కలుపుకోవాలి. తర్వాత ఇది అర్ధగంట నానినాక 15 నిమిషాలు, అర్ధగంట అట్లా నానిన తర్వాత దాంట్లో సోడా కలుపుకోవాలి. లిక్విడ్ సోడా ఉన్నా సరే, ఇలాంటి సోడా ఉన్నా సరే, లేకుంటే ఈనో ఉన్నా సరే, ఈనో పౌడర్ అయినా కలుపుకోవచ్చు. ఈ బ్యాటర్కి నేను 1/2 టీ స్పూను సోడా ఇస్తున్నా. 1/2 టీ స్పూన్ కంటే తక్కువే. ఇప్పుడు వేయను. ఇప్పుడు మూత పెట్టి పెట్టుకుందాం మనం. మూత పెట్టేసి ఒక అర్ధగంట తర్వాత ఇదే గిన్నెకు నూనె రాసి నేను దీంట్లో పోసి ఓవెన్లో పెట్టుకుంటా. మళ్ళీ పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు డోక్లా రెసిపీ. ఓకే అండి, వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక అర్ధగంట నానింది. దీంట్లో కొంచెం పసుపు, కానీ నేనైతే కలర్ వేసుకున్నా, పసుపు వేసుకోవచ్చు. కొద్దిగా ఒక పించ్ వేసిన. ఇప్పుడు ఈ సోడా వేసుకొని కలుపుకొని ఈ గిన్నెలో పోసి పెట్టుకుందాము. అది అయ్యే వరకు పోపుకు కూడా రెడీ పెట్టుకున్నా. 2 పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసి పెట్టుకున్నా, కొత్తిమీర, ఇవి కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్ముప్పు వేసి నీళ్ళలో కొద్దిగా చక్కెర కలిపి పెట్టుకున్నాను. నీళ్ళు పైన పోయనికే. ఇది దాంట్లో ఆవాలు, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేయంగానే ఉబ్బుతుంటుంది కదా, అందుకని తొందరగా గిన్నెలో పోసి పెట్టాలి. మనము మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని వెంబడే వేసేసేయాలి గిన్నెలో. సోడా వేసిన, ఈనో వేస్తే ఇంకా చాలా మంచిగా ఉబ్బుతుంది. సూతం ఈరోజు. ఇప్పుడు దీంట్లో వేసేసిన మొత్తం పిండి. సోడా కానీ ఈనో వేస్తే ఇంకా చాలా బాగా పొంగుతుంది. నేనైతే సోడా వేసుకున్నా. ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తా. ఓవెన్ లేని వాళ్ళు ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని, మందపాటి గిన్నెలో ఉప్పు వేసుకొని, ఆ ఉప్పు వేడైన తర్వాత ఇలా సోడా వేసి పెట్టేసి ఒక అర్ధగంట పెడితే మంచిగా పొంగుతుంది. ఇప్పుడు పెట్టేస్తున్నా, ఓవెన్లో పెట్టేసిన. ఒక 15 నిమిషాలు పెడతాను.
15 minutes. ఇప్పుడు అదే వరకు మనం ఇక్కడ పోపు పెట్టుకుందాము. నీళ్ళు రెడీ చేసుకుందాం పైన ఎనికి పోపు. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాం. దీంట్లో ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ ఇంగువ వాడతాను. ఇది వాడతాను. కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఒంటికి కూడా మంచిది ఇంగువ. ఇప్పుడు కొద్దిగా నూనె. నేను నూనె ఎక్కువ వాడను వంటలల్లా, చాలా తక్కువ. ఇప్పుడు ఈ నూనె వేడైనాక ఇంత చూడండి, సగం టీ స్పూన్ కూడా లేదు, ఇంకా తక్కువే. నూనె వేడైనాక ఆవాలు బాగుంటాయి దీని పోపు. జీలకర్ర వేసుకోవద్దు, ఒట్టి ఆవాలు వేసుకోవాలి లోపలికి. ఇది చిట్ 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 అంటప్పుడు చూడండి, నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఆవాలు. ఇట్లా చిట్ 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 అంటున్నప్పుడు మిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, కొద్దిగా ఇంగువ. నాకు ఇంగువ చాలా ఇష్టం. ఇంకా వేరే పోపు ఏం బాగుండదు, డోక్లకి ఇలాగే వేయాలి పోపు. దీంట్లో ఈ చక్కెర, నిమ్ముప్పు, ఉప్పు కలిపి పెట్టుకున్న నీళ్ళు, ఇవి కొంచెం చిచ్చి అన్నాక మంచిగా ఫ్రై అయినాక ఈ వాటర్ దీంట్లో వేసేసుకోవాలి, అంతే. ఇదే పోపు నీళ్ళు. దానిపైన డోక్లా అయినాక దాని మీద పోసేసుకోవాలి, అంతే. కొత్తిమీర వేసేసుకొని పైకి వెళ్ళి ఈ పోపు నీళ్ళు వేసేసుకోవాలి, అంతే. గ్యాస్ బంద్ చేసేసిన. చూడండి మంచిగా చిట్ 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 అని మంచిగా వేగాలి. ఆవాలు చూడండి చిట్లి పడ్డాయి ఇక్కడ సైడ్లా. ఇలా ఇలా మంచిగా ఫ్రై కావాలి ఆవాలు, అప్పుడే టేస్ట్ ఉంటుంది తిన్నీకే. కొంచెం నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు, నేను మర్చిపోయిన వేద్దాం అనుకున్నా. పైన డోక్ల పైన నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు అయ్యేటప్పుడు, కుకింగ్ అయ్యేటప్పుడు. ఇన్ని మినిట్స్ అని ఏముండదు. నేను మధ్య మధ్యలో ఇలా తెరిచి ఒక 10 నిమిషాల తర్వాత తెరిచి ఇలా చూస్తాను. చూసుకుంటుండి తీసేస్తాను. పెట్టి వదిలేయద్దు ఓవెన్లా, ఎందుకంటే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు తొందరగా అవుతుంది, కొన్నిసార్లు కాదు. ఇలా చెంచాకు అంటుకుంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టాలి. అంటుకుంటలేదు, అయిపోయింది. ఇప్పుడు తీసేసుకొని దానిపైన పోపు వేసుకున్నాను. చూడండి మంచిగా అయింది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, పోపు వేసుకున్న వాటర్, ఆ వాటర్ దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాం. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక దీన్ని కట్ చేద్దాము. కట్ చేస్తే లోపటి వరకు వాటర్ వెళ్తుంది. ఇలా కట్ చేసి పోపేస్తే లోపటి వరకు సైడ్లకి వెళ్ళి లోపలికి ఇనుకుతుంది వాటర్. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఇదే బ్రేక్ఫాస్ట్ ఈరోజు తింటున్నా నేను. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, దీని మీద పోసేస్తాను. చూడండి, చూద్దాము. ఒక పీస్ తీసి ఆ వాటరు
అంతటా పాస్ అవుతాయి. ఆహా, సూపర్. మంచిగా వచ్చింది, పర్వాలేదు. అలా ఏ ఇంటికైనా కూడా మనము ఇంట్లో నుంచి బయట పెట్టే ప్రతి బాల్కనీ కూడా కౌంటింగ్లోకి వస్తుంది. వాస్తు అంతా బాగుంటుంది, ఈ చిన్న విషయంలో ఎక్కడో పొరపాటు పడుతున్నారు. ఇటువంటిది ఏదైనా ఉంటే ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. డోక్లా రొట్టె చేసి రోపుకి లేనప్పుడు ఇలా డోక్లా చేసుకొని తినొచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. రెసిపీ నచ్చిన వాళ్ళు షేర్ చేయండి మీ వాళ్ళకి. నాకు సబ్స్క్రైబ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు నా వీడియోస్ నేను పెట్టగానే మీకు వచ్చేస్తాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రొట్టె చేయాలి అబ్బా ఇప్పుడు చాలా టైం పడుతుంది అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తింటే చాలా ఈజీ అన్నమాట. అందుకనే నేను ఈ వీడియో పెట్టి చూపిస్తున్నాను అందరికీ. చాలా బాగుంటుంది, ఇలా చేసుకొని తిని చూడండి అందరూ, చాలా కమ్మగా ఉంటుంది. ఇదే నేను ఇప్పుడు ఇదే తింటాను అనమాట. నాకు ఓపిక లేదు రొట్టె చేసడం, అందుకని ఇలా తినొచ్చు. ఇలా తినొచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. నా వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే అండి, తప్పకుండా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. చాలా బాగుంది, కమ్మగా ఉంది, చాలా కమ్మగా ఉంది, సూపర్ ఉంది. చేసుకొని తిని చూడండి తప్పకుండా. ఓకే అండి, బాయ్ అండి, బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్.